మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే అడిగేవాళ్ళు లేడనా మీ ఉద్దేశం? అడుగుతారు. రేవంత్ రెడ్డి గారు చాలా ఓపిక పడుతున్నారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు చేసినట్లుగా ప్రజలు అనుకుంటారేమోనని. ఇప్పటికే మీరు చాలా ఓపిక పట్టారు. ఇక నుంచి ఈ సభను సజావుగా ఎప్పుడైనా సరే నడబండి అధ్యక్ష. నేనే మొదటి రోజు చెప్పాను, సస్పెన్షన్లు కానీ నెక్అవుట్లు కానీ వాకౌట్లు కానీ ఉండొద్దని చెప్పి. ఇక ఇంతమంది 4 కోట్ల మంది ప్రజల గొంతును నొక్కే హక్కు కొద్దిమంది తీసుకుంటే ఖచ్చితంగా ఏదో తప్పు చేస్తే అంటారు చూసారా, శిశుపాలుడికైనా 100 తప్పులని. ఇక మీరు సహించొద్దు. మేము గొడవ చేసినా సరే ఒక 5 నిమిషాలు నిలబడితే చేస్తాం. నీకు చేతనైతే నిలబడి నిరసన తెలియజేయండి. ఆ రోజు సిస్టర్స్ ఇద్దరు చేశారు, నిలబడ్డారు. చేయండి అట్లా ఓపిక. నిలబడే ఓపిక లేదు. నోటికి ఏది పడితే అది, చేతికి ఏది దొరికితే అది. మంచి లేదు, చెడు లేదు, మాట్లాడే విధానం లేదు. ఇది ఏం పద్ధతి అధ్యక్ష? నీ తెలంగాణ